హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు రేపు మనం చూస్తున్న కామన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అన్న, నాకు వర్క్ చేయాలని ఉంది కానీ ఎనర్జీ లేదు, ఫోకస్ పెట్టలేకపోతున్నా. మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది కానీ పిల్లలు పుట్టలేదు. ఫ్రెండ్స్, ఇది కేవలం లేజినెస్ అయితే కాదు, ఇది ఒక బయోలాజికల్ క్రైసిస్. లాస్ట్ 40 ఇయర్స్ లో గ్లోబల్ గా మెన్ లో స్పర్మ్ కౌంట్ అనేది 50% డ్రాప్ అయింది. ఇదే టైంలో మనం చూస్తే యూత్ లో డిప్రెషన్, యాంగ్జైటీ మరియు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అనేది హ్యూజ్ గా పెరిగిపోయింది. అసలు ఎందుకు యంగ్ మెన్ ఇంత వీక్ అయిపోతున్నారు? ఎందుకు మనకి ఆ ఓల్డ్ జనరేషన్ లో ఉన్న ఫైర్ అనేది ఉండట్లేదు? ఈ వీడియోలో నేను మీకు ఇంటర్నెట్ లో దొరికే బ్రో సైన్స్ చెప్పకుండా 100% వెరిఫైడ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేది చెప్తాను. మెడికల్ జర్నల్స్ మరియు రీసెంట్ ఇండియన్ స్టడీస్ నుండి డేటా తీసుకొని అసలు మన బాడీలో ఏం జరుగుతుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ద ప్రొడక్టివిటీ కిల్లర్. చాలా మంది అనుకుంటారు నాకు టైం మేనేజ్మెంట్ రావట్లేదు అని. నో బ్రో, మీకు డోపమైన్ మేనేజ్మెంట్ అనేది రావట్లేదు. సైన్స్ ఏం చెప్తుంది అంటే మన బ్రెయిన్ లో డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది మోటివేషన్ మాలిక్యూల్. మనం ఏదైనా హార్డ్ వర్క్ చేసినప్పుడు బ్రెయిన్ మనకి రివార్డ్ గా డోపమైన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫోన్ తీస్తాం, రీల్స్ స్క్రోల్ చేస్తాం, వీడియో గేమ్స్ ఆడతాం, పార్న్ చూస్తాం, ఇంకా ఇక్కడే మన డోపమైన్ అనేది హ్యూజ్ గా బూమ్ అయిపోతుంది. మీ బ్రెయిన్ కి చీప్ డోపమైన్ అనేది ఫ్రీగా దొరుకుతుంటే అది హార్డ్ వర్క్ ఎందుకు చేస్తుంది? సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే కాన్స్టెంట్ గా హై స్టిమ్యులేషన్ కంటెంట్ చూడడం వల్ల నీ బ్రెయిన్ లో డోపమైన్ రిసెప్టర్స్ అనేవి డౌన్ రెగ్యులేట్ అయిపోతాయి. అంటే మీకు చిన్న చిన్న విషయాలకు కూడా హ్యాపీనెస్ రాదు, వర్క్ చేయాలి అనిపించదు. సింపుల్ గా చెప్పాలంటే యు ఆర్ న్యూరలాజికల్లీ నంబ్. అందుకే మీకు బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. సో ఫిజికల్ గా మీ బాడీ వీక్ కాకపోయినా మెంటల్ గా మీరు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం ద బయోలాజికల్ క్రైసిస్ గురించి మాట్లాడుకుందాం. అదే స్పర్మ్ కౌంట్ అండ్ హార్మోన్స్. గ్లోబల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మోడర్న్ మెన్ ఆర్ బికమింగ్ లెస్ ఫెర్టైల్. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ ది ప్లాస్టిక్స్ అండ్ కెమికల్స్. మనం రోజు వాడే వాటర్ బాటిల్స్ ఇంకా ఫుడ్ కంటైనర్స్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇవి బాడీలోకి వెళ్ళాక ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేస్తాయి, అంటే ఫీమేల్ హార్మోన్స్. దీని వల్ల మేల్ టెస్టోస్టిరాన్ అనేది సప్రెస్ అవుతుంది. ఇంకా రెండవది ప్రాసెస్డ్ ఫుడ్, పిజ్జా, బర్గర్, షుగరీ డ్రింక్స్. ఇవి ఇన్సులిన్ ని స్పైక్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే హై ఇన్సులిన్ ఈజ్ ఈక్వల్ టు లో టెస్టోస్టిరాన్. మయో క్లినిక్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒబెసిటీ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు స్పర్మ్ క్వాలిటీ. అంటే బరువు పెరగడం అనేది నీ స్పర్మ్ క్వాలిటీకి డైరెక్ట్ గా లింక్ అయ్యింది అని. ఫ్యాట్ సెల్స్ అనేవి టెస్టోస్టిరాన్ ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తాయి. సో మీరు ఫిట్ గా లేకపోతే మీ ప్రొడక్టివిటీ మాత్రమే కాదు, మీ మగతనం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు మనం ద హీట్ ఫ్యాక్టర్ ఇంకా గ్యాజెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. మన బాడీ టెంపరేచర్ అనేది 37 డిగ్రీస్ ఉంటుంది, కానీ మన టెస్టికల్స్ బాడీ బయట ఎందుకు ఉంటాయి? బికాస్ స్పర్మ్ ప్రొడక్షన్ కి బాడీ కంటే 2 డిగ్రీస్ టు 4 డిగ్రీస్ తక్కువ టెంపరేచర్ అనేది కావాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం తొడల మీద ల్యాప్టాప్ పెట్టుకొని హవర్స్ వర్క్ చేస్తాం. ఆ బ్యాటరీ హీట్ అనేది డైరెక్ట్ గా మీ టెస్టికల్స్ ని ఫ్రై చేస్తుంది. ఇంకా టైట్ జీన్స్, రోజుకి 8 నుంచి 10 గంటలు ఒకే చైర్ లో కూర్చుంటాం. ఎయిర్ ఫ్లో అనేది ఉండదు, హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది. ఇంకా ఫోన్స్ ఇన్ పాకెట్. రీసెంట్ స్టడీస్ ఇంకా డిబేట్ లోనే ఉన్న కొన్ని రీసెర్చర్స్ ఏమంటున్నారంటే సెల్ ఫోన్ రేడియేషన్ అనేది ట్రౌజర్స్ పాకెట్ లో ఉన్నప్పుడు మన స్పర్మ్ మొటిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అని. సో మీరు ఫిజికల్ గా కూడా చాలా కూల్ గా ఉండాలి. ఇప్పుడు ద ఇండియన్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు బ్యాడ్ న్యూస్ విన్నాం కదా, కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. 2024-2025 లో కస్తూర్బా మెడికల్ కాలేజ్, ఇది మణిపాల్ లో ఉంది. వాళ్ళు 17 ఇయర్స్ పాటు సౌత్ ఇండియన్ మీద ఒక స్టడీ అనేది కండక్ట్ చేశారు. ఇందులో ఏం తెలిసింది అంటే వెస్టర్న్ కంట్రీస్ లాగా ఇండియాలో స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంకా క్రాష్ అవ్వలేదు అంట. ఎందుకు? మన ఇండియన్ డైట్ ఇంకా లైఫ్ స్టైల్ మనల్ని ఇంకా కాపాడుతున్నాయి. మనం ఇంట్లో వండుకునే కూర, టర్మరిక్, పసుపు ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా మన ట్రెడిషనల్ హ్యాబిట్స్. కానీ వార్నింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే వెస్టర్న్ లైఫ్ స్టైల్ అంటే ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్వేర్ జాబ్స్, లేకపోతే నైట్ స్లీప్ లేకపోవడం ఇలాంటివి స్టార్ట్ చేస్తామో మనం కూడా ఇదే డేంజర్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మన జెనెటిక్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి, కానీ మన హ్యాబిట్స్ అనేది పాడైపోతున్నాయి. సో మీరు వీటిని ఒకసారి సరి చేసుకోండి. ఇప్పుడు ద యాక్షన్ ప్లాన్, సొల్యూషన్ అంటే చూద్దాం. సరే బ్రదర్, ప్రాబ్లం అర్థమైంది, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. నేను ఏమని చెప్తానంటే ఫస్ట్ గా వచ్చేసి స్లీప్ ఈస్ కింగ్. నైట్ 12 నుంచి 1 పడుకోవడం కాదు, 10:30కే లైట్ ఆఫ్ చేసి పడుకోవాలి. ఎందుకంటే టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనేది డీప్ స్లీప్ లోనే జరుగుతుంది. నైట్ మేల్కొని రీల్స్ చూస్తే మీరు మీ హార్మోన్స్ ని చంపుకున్నట్టే. ఇంకా రెండవది కూల్ డౌన్. ల్యాప్టాప్ ని టేబుల్ మీద పెట్టండి, తొడల మీద కాదు. టైట్ అండర్వేర్లు, టైట్ జీన్స్ అనేవి వాడకండి. కూర్చొని చేసే పని అయితే ప్రతి గంటకు ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయండి. అప్పుడు మీ ప్యాంట్ లో ఎయిర్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఇంకా మూడవది డిజిటల్ ఫాస్టింగ్. వీక్ లో 1 రోజు ఆర్ డేలో 1 గంట సేపు నో ఫోన్ పాలసీ పెట్టండి. మీ డోపమైన్ రిసెప్టర్స్ ని రీసెట్ చేయండి. బోర్ కొట్టడం మంచిదే, ఎందుకంటే అక్కడి నుంచే క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. ఇంకా నాలుగవది ఈట్ రియల్ ఫుడ్. ప్యాకింగ్ చేసిన ఫుడ్ ని మానేయండి. ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్, ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి మాత్రమే తినండి. ఫ్రెండ్స్, మనం వీక్ అవడానికి పుట్టలేదు. ప్రొడక్టివిటీ అంటే జస్ట్ పైసలు సంపాదించడం కాదు, ఇది మన బయోలాజికల్ డ్యూటీ టు బి స్ట్రాంగ్ అండ్ హెల్తీ. సో ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.